సాక్షి, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఆడుకోవడానికి వెళ్దాం, రావచ్చుగా. లేదు, నాకు కడుపు నొప్పిగా ఉంది, నేను ఇంటికి వెళ్ళిపోతాను. సాక్షి, నీ స్కర్ట్కి ఏంటది రెడ్గా? అది బ్లడ్ కదా. మనం టీచర్కి చెప్పడం మంచిదేమో. పదండి వెళ్దాం. సాక్షికి పీరియడ్స్ అనుకుంటా. వాట్ హ్యాపెన్? సాక్షి స్కర్ట్ పైన బ్లడ్ మార్క్స్ ఉన్నాయి మేడం. తనకి స్టమక్ పెయిన్ కూడా వస్తుందంట. సాక్షి, నువ్వేం టెన్షన్ పడుకో. రియా, నువ్వు పిల్లల్ని తీసుకొని వెళ్ళి క్లాస్లో కూర్చో. నేను సాక్షిని తీసుకొని ఇప్పుడే వస్తాను. సాక్షి, నువ్వు చేతులు శుభ్రంగా కడుక్కో. నేను నీకోసం బయట వెయిట్ చేస్తాను. మ్యామ్, ఒక ఫ్రెష్ స్కర్ట్ ఏర్పాటు చేయండి. సో స్టూడెంట్స్, ఈరోజు మనం పీరియడ్స్ గురించి మాట్లాడుకుందాం. హ్యూమన్ బ్రెయిన్లో గ్లాండ్స్ ఉంటాయి. వాటిని పిట్యూటరీ గ్లాండ్స్ అంటారు. అవి మన బాడీలో కొత్త కొత్త హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంటాయి. మనం పెరిగే కొద్దీ మన బాడీలో చేంజెస్. ఈ చేంజెస్ అనేవి 8 to 13 ఇయర్స్ మధ్యలో స్టార్ట్ అవుతాయి. మన స్టమక్ కింద యూట్రస్ ఉంటుంది. దానిని గర్భాశయం అంటారు. దానికి 2 వైపులా ఓవరీస్ ఉంటాయి. వాటిని అండాశయము అంటారు. మనం పెద్దయ్యే కొద్దీ ఫీమేల్ ఎగ్స్ని యూట్రస్లోకి పంపిస్తాయి. యూట్రస్ ఫీమేల్ ఎగ్స్ని సురక్షితంగా ఉంచుకోవడానికి యూట్రస్ వాల్స్ని నిర్మించుకుంటుంది. ఈ వాల్స్ పోషక తత్వాలు కలిగి ఉంటాయి. ఈ ఫీమేల్ ఎగ్స్కి మేల్ స్పర్మ్స్ అందకపోతే ఆ టిష్యూస్ని వదిలి బాడీ నుంచి బయటకు వచ్చేస్తాయి. పీరియడ్స్ అప్పుడు మనం చూసే బ్లడ్ ఆ టిష్యూస్ని వదిలి బయటికి వచ్చింది. అంటే మన శరీరం తల్లి అవ్వడానికి సిద్ధం అయిపోయింది. మన శరీర వికాసం సరిగ్గా అవుతుందని అర్థం. టీచర్, మనకి పీరియడ్స్ అవుతూనే ఉంటాయా? లేదు, పీరియడ్స్ 45 to 50 ఇయర్స్ మధ్యలో ఆగిపోతాయి. పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి రావడం, అసౌకర్యంగా ఉండడం, ఇవన్నీ మామూలు విషయాలే. యూట్రస్ అండాలను బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నం వలన మనకి నొప్పి కలుగుతుంది. హీట్ బ్యాగ్ లేదా వేడినీళ్ళ బాటిల్ను కడుపు కింది భాగంలో పెట్టుకోవడం వలన కొంత స్వాంతం లభిస్తుంది. లేదా కొన్ని ఎక్సర్సైజెస్ వలన కూడా ఉపశమనం లభిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో మన శరీరాన్ని హైజీనిక్గా ఉంచుకోవాలి. అలాగే మీ గుప్తాంగాలను తప్పకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు. పీరియడ్స్ సమయంలో బ్యాలెన్స్డ్ డైట్ అంటే కార్బోహైడ్రేట్స్, ఐరన్, విటమిన్ ఇంకా మిల్క్ ఉండే పదార్థాలను తప్పకుండా తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే 2 పీరియడ్స్కి మధ్య ఉన్న గ్యాప్ను పాటిస్తూ సరైన సమయానికి వస్తాయి. పీరియడ్ సమయంలో శానిటరీ ప్యాడ్స్ని ఎల్లప్పుడూ మీతోనే ఉంచుకోవాలి. టీచర్, శానిటరీ నాప్కిన్ అంటే ఏంటి? సో దిస్ శానిటరీ నాప్కిన్ ఇస్ వెరీ హైజీనిక్ టు యూస్ వైల్ పీరియడ్స్. టీచర్, మనం ఈ నాప్కిన్ని ఎన్ని రోజుల వరకు యూజ్ చేయొచ్చు? ఒక నాప్కిన్ని ఒకసారి మాత్రమే యూజ్ చేయాలి. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో నాప్కిన్స్ని మారుస్తూ ఉండాలి. నాప్కిన్ మార్చుకున్నాక చేతులు శుభ్రపరచుకోవడం అనేది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. టీచర్, సాఫ్ట్ క్లాత్స్ వాడచ్చా? లేదు, అస్సలు వాడకూడదు. అస్సలు. కొంతమంది సాఫ్ట్ క్లాత్స్ వాడుతుంటారు. దానివల్ల హెల్త్కి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ చెప్తున్నాను, శానిటరీ నాప్కిన్ మాత్రమే వాడాలి. టీచర్, ఒక్కోసారి మా చెల్లికి స్లోగా నాకు ఫాస్ట్గా ఎందుకు వస్తుంది? ఇది కూడా హార్మోన్స్ ప్రభావమే. దీనివల్లే పీరియడ్స్ వ్యవధి, బ్లడ్ ఫ్లో అందరికీ వేరువేరుగా ఉంటుంది. కొంతమందికి ఎక్కువగాను, కొంతమందికి తక్కువగాను అవుతూ ఉంటుంది. ఒకవేళ ఆగకుండా అయినట్లయితే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ని సంప్రదించాలి. సో పిల్లలు గుర్తుపెట్టుకోండి, పీరియడ్ సమయంలో శానిటరీ నాప్కిన్స్ మాత్రమే వాడాలి.